హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఇదిగో ఇప్పుడే నా పూజ అయిపోయిందండి. ఇదిగో ఇప్పుడే పూజ అయిపోయింది. హాయ్ అందరికీ, పూజ అయిపోయిందా? ఇదిగో టిఫిన్ చేస్తున్నానండి. ఇక దోశలు వేసుకుంటున్నానండి నేను తినడానికి. ఇప్పుడే పూజ అయిపోయింది కదా, తినేసి మా పిల్లలకు బాక్స్ తీసుకెళ్ళాలి. ఇదిగో మా పిల్లలకి బిర్యానీ వేస్తున్నానండి. చికెన్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి. ఇదిగో దీంట్లో మసాలాలు వేస్తున్నా. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇదిగో చికెన్ అవుతుందండి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత అల్లం పేస్టు, పుదీనా, కొత్తిమీర, పసుపు వేసి ఒక 2 మినిట్స్ మగ్గించానండి. అల్లం పేస్టు స్మెల్ పోయేదాకా మగ్గించి తర్వాత టమాటా వేసుకున్నానండి. 2 టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కారం ఫస్ట్ నేను చికెన్లో కలిపి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, జీలకర్ర పౌడరు, కొంచెం పెరుగు వేసి కలిపి పెట్టుకున్నాను. 1 గంట సేపు నానిందండి. అందుకని చెప్పి మేము ఎంత తింటామో అంత క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మీరు చేసుకోండి అలా. చికెన్ వేసానండి ఇందాకే. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని చెప్పేసి పూర్తిగా పెట్టలేదండి. నేనే వేయాలి, నేనే వీడియో తీయాలంటే కష్టం అవుతుంది నాకు. ఇదిగో ఇటు సైడ్ బియ్యం 1 గంట సేపు అవుతుందండి నానబెట్టి. బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను ఇందాకే. ఇది ఒకవైపు అదొక వైపు అవుతుందండి. దీంట్లో మసాలా దినుసులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసానండి. ఇదిగో అయిపోయిందండి. చికెన్ బిర్యానీ చేసేసాను. పైన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఎందుకు వేయలేదు అంటే మా పిల్లలు తినరండి, అందుకని చెప్పి అన్నీ తీసి మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇది వేసింది అది వేసింది అని తిడుతూ ఉంటారు, అందుకని చెప్పి అది వేయలేదండి. కొత్తిమీర, పుదీనా లోపల వేసేసానండి. బాక్సులు పెడుతున్నా పిల్లలకి.